No, mine is free. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎక్ఎస్ఎల్ వ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లంకావి. అండ్ ఇప్పుడు ఈరోజు మేము మ్యాంగ్రూవ్ టూర్కి అయితే వెళ్తున్నాము. ఇందులో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు మనకి. సో మేము ఇక్కడికైతే వచ్చాము. మేము పెంటై చెనాంగ్ ఆ ఏరియాలో ఉంటాం కదా, అక్కడ నుంచి మాకు 1 hour పట్టింది దాదాపు ఇక్కడ రావడానికి. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనము మన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అక్కడే చూపించాలి. అండ్ ఒకవేళ క్లూక్లో కనుక బుక్ చేస్తే క్లూక్లో కూడా అక్కడే చూపించాలి. వీళ్ళకి మన పేమెంట్ రిసిప్ట్ చూపించిన తర్వాత మనల్ని ఇక్కడ తీసుకెళ్తారు. ఒకవేళ మీరు కనుక క్లూక్లో బుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి కౌంటర్లో వీళ్ళతో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత మనల్ని ఇలాంటి బోట్స్ లో తీసుకెళ్తారు. చూడండి, స్పీడ్ బోట్ ఇవి. సో ఇలాంటి స్పీడ్ బోట్ లో మనం తీసుకెళ్తారు. అండ్ మాకు పర్ పర్సన్ కి 85 ringgits అయితే పడింది. ఫస్ట్ 90 చెప్పారు, బట్ బార్గెన్ చేసుకోవాలి మనము. అండ్ బట్టి కొన్ని చేంజ్ అవుతా ఉన్నాయి. ఇందులో చాలా గ్రూప్ అండ్ ఇందులో చాలా ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ డిఫరెంట్. అండ్ ఒకవేళ మీకు టైం తక్కువ ఉంది, ఓన్లీ 2 hours లో మీరు ఫినిష్ చేయాలనుకుంటే కనుక తక్కువ కాస్ట్ లో కూడా అవుతుంది. అండ్ తక్కువ టైం 2 hours. లేదు మీకు టైం ఉంది, ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటే అలా 3 hours 4 hours కూడా ఉంటుంది. అండ్ ఇందులో ప్రైవేట్ కూడా ఉంటుంది అండ్ షేడ్ కూడా ఉంటుంది. సో మీకు కన్వీనియంట్ ఇంకా. అండ్ మేమైతే షేడ్ తీసుకున్నాము, ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి ప్రైవేట్ అవసరం లేదు. అండ్ ప్రైవేట్ అయితే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇది లంచ్ ఇంక్లూడెడ్. మీరు లైక్ మనం చెప్పొచ్చు బ్రేక్ఫాస్ట్ అంటున్నాను. లైక్ లంచ్ లో మీకు ఏం కావాలి, వెజ్ నాన్ వెజిటేరియన్ అని చెప్తే వాళ్ళు మనకి ముందుగానే అరేంజ్ చేసి పెడతారు. అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఇంకా. సో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్ ఇప్పుడే తీసారు బయటకి. సో వెళ్తున్నాము. అండ్ మనకి ఇందులో ఈ ప్యాకేజ్ లో మనము ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే, దాదాపు అన్ని ప్యాకేజ్లలో ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ అయితే ఉంటారు. సో అది కూడా మీరు కనుక్కోవాలి. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అనుకుంటే బెటర్. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ వచ్చేసి అక్కడ ఫిష్ ఫార్మ్ అంట. అక్కడ మనము బ్రీఫింగ్ ఇస్తారు అండ్ ఫిష్ కి ఏమైనా ఫీడింగ్ లాంటిది ఉంటుందేమో చూడాలి. సో ఫస్ట్ స్టాప్ కి అయితే వచ్చాము. ఫిష్ ఫీడింగ్ అంట. అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫిష్ కి మనము ఫీడ్ చేయొచ్చు అండ్ వీళ్ళు కొంచెం ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్ ని మనం ఫిషెస్ కి ఫీడ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇది ఆల్సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని అంటారు. సో మనకి లంచ్ కి ఇక్కడ తీసుకొస్తారు అనుకుంటా. సో అండ్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ, ఎందుకంటే మనల్ని అందరు ఇక్కడ గ్యాదర్ చేసేసి మనకి ట్రిప్ గురించి బ్రీఫింగ్ ఇస్తారు. బ్రీఫింగ్ అంటే ఏం లేదు, లైక్ ఈ ట్రిప్ ఎలా ఉంటుంది, ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తారు, ఏంటి సంగతి, అదే దాన్ని మొత్తం డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు పిలుస్తున్నారు, వెళ్తున్నాం అక్కడ. మనల్ని ఫస్ట్ అక్కడ పికప్ చేసుకొని అక్కడ నుండి ఇలా బోట్ కనిపిస్తుంది కదా, ఇలా బోట్లో మనల్ని ఇక్కడ తీసుకొస్తారు. అందరిని ఇక్కడ కూర్చోబెట్టారు బ్రీఫింగ్ కోసం. What is the difference? The big difference? Color. Which one is beautiful? Male, of course. Male, yeah. Of course, male is beautiful. No. In the animal kingdom, yes, men are beautiful. But in the human world, we have our ladies here. Of course, right? But if you still want to see men beautiful, go to our neighbor country. సో బ్రీఫింగ్ అండ్ ఫిష్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ పాయింట్ అయితే వచ్చాము. ఫస్ట్ పాయింట్ లో మనము కింగ్ కాంగ్ షేప్ లో ఉన్న మన మౌంటైన్ అయితే చూడబోతున్నాము. చూడండి, కింగ్ కాంగ్ లాంటి షేప్ లో ఉన్న మౌంటైన్ లాంటి చూడండి. ఫేస్, హ్యాండ్స్, షోల్డర్స్ అండ్ ఫేస్. సో అలానే ఉంది కదా. సో సెకండ్ పాయింట్ కి అయితే వచ్చాము. ఇప్పుడు ఇది ఈగల్ వాచింగ్. అండ్ మనం బోట్ లో నుంచి ఫుడ్ కనుక వాటర్ లో వేస్తే ఈగల్స్ వచ్చి అలా ఫుడ్ ని తింటాయి. సో అది క్యాప్చర్ చేస్తాను చూడండి. సో ఫుడ్ అయితే వేసారు, వీటికి ఈగల్స్ వచ్చి తీసుకొని చూడండి. ఇక్కడ వైట్ హెడ్ కలర్ గా ఉన్న ఈగల్ ని లైక్ లంకా ఈగల్ అంటారంట. వాటి నుంచి పేరు లంకా. హెడ్ వైట్ ఉన్నది లంకా ఈగల్ అంట. ఈగల్ వాచింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము మంకీ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. మంకీ వ్యూ పాయింట్
మంకీ వ్యూ పాయింట్ కి అయితే వచ్చాము. చూడండి వీటికి ఫుడ్ పెడుతున్నారు. Yeah, they're not dangerous. You want to see the new baby? Look. బనానా లాగేసుకుంది. బనానా లాగేసుకుంది. చిన్న చిన్న మంకీస్. Look, when you spring. Guys, this is monkey pregnant monkey. Very hungry. Very hungry monkey. You mad or what? Please show it there. More monkey. సో ఇప్పుడే నేనైతే మంకీకి అయితే ఫీడ్ చేశాను ఫుడ్. అండ్ ఇక్కడ మంకీ స్పెషల్ ఏంటంటే వాటికి స్విమ్మింగ్ వచ్చంట, డైవింగ్ వచ్చంట, మామూలుగా ఉండవంట, మామూలుగా ఎంజాయ్ చేయవి. అండ్ మేము ఇలా బోట్లోకి రాగానే మస్తు ఎగ్జైట్ అయ్యి ఇంకా బోట్లోకి రావడము, అందరి దగ్గరికి వెళ్ళడం. వాళ్ళ దగ్గర అయితే ఒక కవర్లు బనానాస్ ఉన్నాయి, తీసుకెళ్ళిపోయాయి. సర్లే వాళ్ళు మంకీస్ కోసమే తెచ్చారంట. అండ్ యా చాలా క్యూట్ గా ఉన్నాయి. మనుషుల్ని అయితే ఏమనవు, ఫుడ్ ని మాత్రమే లాక్కుంటే ఫోన్ అలాంటివి ఏమి లాక్కోండి. సో చాలా బాగుంది ఇక్కడ. సో మా నెక్స్ట్ పాయింట్ క్రొకడైల్ కేవ్ కి అయితే వచ్చాం. క్రొకడైల్ కేవ్ అంటే క్రొకడైల్స్ ఉండవు, జస్ట్ రాక్. అక్కడ చూపిస్తా చూడండి. అక్కడ రాక్ ఉంది, నేను చూపిస్తాను. సో అది ఉంది కదా, అది కొంచెం క్రొకడైల్ షేప్ లో ఉంది చూడండి. అందుకు అది క్రొకడైల్, ఇదంతా క్రొకడైల్ కేవ్ అంటారు. ఇది కేవ్ ఇలా లోపలికి వెళ్ళడానికి. అండ్ అక్కడ షేప్ అలా ఉంది కాబట్టి సో క్రొకడైల్ ప్లస్ కేవ్. సో మొత్తం కల పేరు క్రొకడైల్ కేవ్ అని వచ్చేసింది. అండ్ జనరల్ గా అయితే ఇలా మన లోపలికి వెళ్ళి వస్తాము, బట్ వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాం. జస్ట్ అలా వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి. సో మనం ఇలా వచ్చేసి ఇందులో వాటర్ లెవెల్ తక్కువ ఉంటే ఇలా వెళ్ళావు, అక్కడ ఎంట్రీ అక్కడ ఇప్పుడు కనబడింది, బట్ పోయింది. బట్ ఇలా లోపలికి వెళ్ళేసి మనం అట్లా బయటకు వెళ్తాము. బట్ వాటర్ లెవెల్ ఫుల్ ఉండడం వల్ల ఇంకా మనం వెళ్ళలేకపోతున్నాం అటు సైడ్. సో బోట్ అయితే ఇక్కడ కాసేపు ఆపారు. అండ్ మనం వచ్చింది ఏం టూర్, మ్యాంగ్రూవ్ టూర్. సో అంటే ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉన్నాయి, 10 times ఆక్సిజన్ ఇస్తుంది, 10 times కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 10 times కార్బన్ డైఆక్సైడ్ ఇన్సైడ్ తీసుకొని మనకి 10 times ఆక్సిజన్ బయటకి ఇస్తుంది. సో ఇక్కడ ఎంత ఫ్రెష్ ఎయిర్ ఉంటుందో మీరే ఆలోచించండి. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఎంత డెన్స్ గా ఉందంటే ఇక్కడ మొత్తం ట్రీస్ చాలా డెన్స్ గా ఉంది కదా. అండ్ లైక్ సునామీ అలాంటివి వచ్చినప్పుడు కూడా మనకి వాటర్ చాలా ఫ్లో ఉంటుంది కదా, వాటర్ కరెంట్ అనేది చాలా హై ఉంటుంది కదా. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని దాటుకొని మన సైడ్ అంటే మన సిటీ సైడ్ వచ్చేసరికి ఆ కరెంట్ అనేది తగ్గిపోతుంది. సో అలా కూడా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ లంకావి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందంట. అండ్ ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, గ్రీన్ ఉంది, బట్ అంతా సాల్ట్ గా అయితే లేదు. ఎందుకు సాల్ట్ గా లేదు అంటే ఈ మ్యాంగ్రోవ్ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి ఫిల్టరేషన్ కైండ్ ఆఫ్ లాగా కూడా పనిచేస్తుందంట. సో అలా కూడా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఈ మ్యాంగ్రోవ్ ట్రీస్ అలా హెల్ప్ అవుతుందంట. లైక్ క్రాబ్స్ కానీ స్ట్రిమ్స్ కానీ ఈ ప్లేస్ అంటే ఇక్కడ ఈ మ్యాంగ్రోవ్ ట్రీస్ కూడా వాటికి స్ట్రిమ్స్ కి కానీ క్రాబ్స్ కి కానీ కూడా చాలా హెల్ప్ అవుతుందంట. సో అది ఇక్కడికి వచ్చేసి వాటిని ఎగ్స్ లే చేసి వాటి బేబీస్ పెద్దగైన తర్వాత వాటిని మళ్ళీ బ్యాక్ కి సీకి తీసుకెళ్ళిపోతుందంట. సో అది కూడా ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒక స్పెషాలిటీ అన్నమాట. సో ఇలా చాలా ఉన్నాయి. ఆ స్టోరీ లైక్ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుంటా ఉంటే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది. అండ్ ఇప్పుడు మేము బ్యాక్ కేవ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి అయితే వచ్చాము. ఇది బ్యాట్ కేవ్. సో బ్యాట్ కేవ్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి. మనము బ్యాక్ ప్యాక్ లాంటిది ఏమైనా క్యారీ చేస్తే ఇలా ముందుకేసుకొని ఉండాలి, ఎందుకంటే బ్యాగ్లో ఏదైనా ఫుడ్ ఉందనుకొని ఇంకా మన బ్యాక్ ప్యాక్ని తీసుకొని వెళ్ళిపోతాయి. సో వాటితో జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఒక 10 minutes టైం ఇస్తారు చూడడానికి. After the 2 meter, on the last part, there will be some water, as you can see over there. It's like this deep. Okay, you can go through if you like, but if you don't like to go through the water, you can turn back, long way back to the counter. But if you want to go through here, make sure when you walk, do not walk like this.
you shuffle. సో మనకి ఇక్కడ బ్యాట్ కేవ్స్ లోపలికి ఎలా వెళ్ళాలి అండ్ వాటి గురించి కూడా లైట్ గా బ్రీఫింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. చూడండి బ్యాట్స్, అక్కడ చూడండి బ్యాట్స్ కనిపిస్తున్నాయి. చూడండి అక్కడ బ్యాట్స్. బ్యాట్స్ సో ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి. ఎంత కిందకుందో చూడండి. ఇలా మనము కాళ్ళని లేపకూడదు, కాళ్ళని అట్లా ఏం చెప్పాలి, కాళ్ళని జరుపుకుంటూ వెళ్ళాలి తప్పించి లెగ్ అనేది లిఫ్ట్ చేయకూడదు. సో మేమైతే వెళ్తున్నాము. చాలా కిందికి ఉండాలి, పైకి చూడకూడదు. సో ఇలానే నడుస్తూ వెళ్ళాలి. అలాగే నువ్వు నా వెంటనే ఉండు. నా హైట్ కి అయితే నిల్చొని కూడా నడవస్తుంది. ఓకే, ఇక్కడ కొంచెం డౌన్, ఇక్కడ కొంచెం వచ్చింది చూడు. చూస్తున్నా. ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి కొంచెం. ఇది కనిపిస్తుంది కదా, అయినా కనిపిస్తుంది, లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు అయితే వెళ్తుంది కాబట్టి కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంది. సో కొంచెం షార్ట్స్ ని పైకి అనుకోవాల్సిన పరిస్థితి. ఓ మై గాడ్. అండ్ మేమే లాస్ట్. ఆ తర్వాత పెద్ద ఎవరు ధైర్యం చేయట్లేదు రావడానికి. సో అక్కడ ఫైనల్ గా మేమైతే ఇది ధైర్యం చేసి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇందులో ఆ పైకి వెళ్ళడానికి అయితే పైకి అయితే వెళ్ళకూడదంట. స్నేక్స్ అయితే ఉంటాయంట. కింగ్ కోబ్రా లాగా ఉంది చూడండి అది ఫోటోలో. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో బ్యాట్ కేవ్ చూసి అయితే వచ్చాము. అండ్ బ్యాట్ కేవ్ దగ్గరికి మనము లోపలికి వెళ్ళాలంటే మనము పర్ పర్సన్ పర్ అడల్ట్ అయితే 2 ringgits అండ్ పర్ చిల్డ్రన్ అయితే 1 ringgit అయితే పే చేయాలి. సో మీరు ఇక్కడ వచ్చి టార్చ్ కి కూడా పే చేయాలి. అండ్ టార్చ్ కావాలనుకుంటే కూడా దానికి పే చేయాలి. మేము తీసుకోలేదు, అది నాకు ఐడియా లేదు ఎంత ఉంటుందో. బట్ మీరు ఇక్కడ ట్రిప్ కనుక వస్తే మినిమం అమౌంట్ అయితే క్యారీ చేయండి, ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. అండ్ హాఫ్ డే టూర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ బ్యాట్స్ చూపించిన తర్వాత వాళ్ళని ఇంకా ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో దింపేస్తారు. అక్కడ వాళ్ళు లంచ్ చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ అవుతారు. ఇలా ఫుల్ డే టూర్ తీసుకున్న వాళ్ళకైతే మనకి ఇక్కడ నుంచి ఇంకా వేరే ఇంకా 2 places తీసుకెళ్తారు. తర్వాత ప్రైవేట్ బీచ్ కి తీసుకెళ్తారు. అక్కడ మనం స్విమ్మింగ్ లాంటివి చేసుకోవచ్చు. అలా కాసేపు ½ an hour టైం ఇస్తారు యాక్టివిటీస్ కి. సో ఇక్కడ బ్యాట్ కేవ్ అయితే అయిపోయింది మా చూడము. ఇంకా మేము అందరి కోసం వెయిట్ చేస్తున్నాము ప్రజెంట్. ఆ ఫినిషింగ్ లో ఎలా ఉంటుందంటే దాదాపు ఒక 10 to 15 meters మనకి కేవ్ ఉంటుంది. చాలా కిందికి ఉంటుంది అది. సో మనము వంగి నడవాలన్నమాట. ఎందుకంటే కొంచెం మన హెడ్ పైకి వెళ్ళినా సరే రాక్స్ అనేది తగులుతూ ఉంటది. సో అలా కొంచెం మైండ్ఫుల్ గా నడవాలి ఆ టైంలో మాత్రము. చాలా మంది రిస్క్ చేయట్లేదు, బట్ వాటర్ లెవెల్ కూడా ఎక్కువ లేదు కాబట్టి సో మేమైతే వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అక్కడ కనిపిస్తుంది చూడండి, కిలిం జియో ఫారెస్ట్ పార్క్. సో మనం మ్యాంగ్రోవ్ టూర్ కనుక తీసుకుంటే మనల్ని ఇక్కడ తీసుకొస్తారు. ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము మేము. సో ఫైనల్లీ లాస్ట్ పాయింట్కి అయితే వచ్చాము. ప్రైవేట్ బీచ్ ఇది. ఇక్కడ మనం స్విమ్మింగ్ కోసం ఒక ½ an hour టైం ఇస్తారు. సో స్విమ్మింగ్ చేసుకోవచ్చు. స్నోర్క్లింగ్ అయితే లేదు ఆప్షన్. సో స్విమ్మింగ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇలా ½ an hour అయితే మనకు టైం ఇస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్. అండ్ ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ టూర్లో ఇంకా ఇది లాస్ట్ స్టాప్. అండ్ ఇంకా ఇక్కడ నుంచి దీని తర్వాత ½ an hour తర్వాత మనల్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ లంచ్ చేసిన తర్వాత ఫినిష్ అయిపోతుంది. అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం హోటల్ పికప్ కనుక మనము ప్యాకేజ్లో ఉంటే హోటల్లో ఇంకా డ్రాప్ చేస్తారు. అండ్ ఇక్కడ డ్రోన్ ఎగరడానికి ట్రై చేస్తాను చూడండి. అండ్ ఫైనల్లీ ఇంకా లంచ్కి అయితే వచ్చాము. అండ్ అక్కడ ప్రైవేట్ బీచ్లో డ్రోన్ షాట్స్ తీస్తా అని చెప్పినా కదా, మామూలుగా రాలేదు అసలు, సూపర్ వచ్చినాయి. అటాచ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, మాకు ఇక్కడ మేము వెజిటేరియన్ అని చెప్పాం కదా, వెజిటేరియన్ లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వాళ్ళు ఇక్కడ మన హోటల్ నేమ్ మెన్షన్ చేస్తారు. ఎంతమంది అనేది ఇక్కడ మెన్షన్ చేసి హోటల్ నేమ్ మెన్షన్ చేస్తారు. సో కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ సిస్టమ్ బాగా నచ్చింది వీళ్ళ సిస్టమ్. అండ్ డ్రింక్స్ ఉన్నాయి.
అండ్ సమ్ వెజిటేబుల్ రైస్ అయితే ఉంది. సో ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇలా మనని బోట్లో తీసుకొస్తారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని చెప్పాం కదా, అంటే ఈ రెస్టారెంట్ ఇలా సముద్రంలో ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అందుకు ఫ్లోటింగ్ రెస్టారెంట్. అండ్ మనకి ఇలా లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు లంచ్ టైంలో. సో లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ ఇంకా ఇదే ఫైనల్ స్టాప్ అనమాట ఈ ట్రిప్లో. తర్వాత మనల్ని ఎక్కడైతే మనం ఎక్కడైతే బోట్ కోసం వెళ్ళామో ఆ బోటింగ్ పాయింట్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ నుండి మళ్ళీ మనల్ని హోటల్కి డ్రాప్ చేస్తారు. అండ్ సో ఇలా ఒక 6 hours ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ట్రిప్ ప్రైజెస్ ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాను. మాకైతే 85 రింగిట్ పడింది. అండ్ ఈ ట్రిప్ ఎక్కడ తీసుకున్నాము, ఏ టూరిజం వల్ల దాంట్లో తీసుకున్నాం అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అది ఈరోజు మా లాస్ట్ డే లంకావిలో. ఎలా ఉంటుందని అనుకున్నాం కానీ క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది ట్రిప్ మొత్తం. ఓవరాల్గా ఫుల్లీ సక్సెస్ఫుల్ అయింది ట్రిప్ అయితే. అండ్ ఇంకా మేమైతే మోస్ట్ మెమరబుల్ బోట్ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే హోటల్కి రిటర్న్ అయ్యాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మా హోటల్ వెనకాలే ఉన్న పాంటాయ్ చెనాంగ్ బీచ్కి అయితే వెళ్ళాము. ఈ పాంటాయ్ చెనాంగ్ బీచ్లో మనకి ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు ఒక ఫైర్ షో అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫైర్ షో మనం కనుక చూడాలి అనుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన డ్రింక్స్ అయితే మనమైతే పర్చేస్ చేయాలి. అండ్ డ్రింక్స్ అయితే లైక్ రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. సో మనం అలా డ్రింక్స్ పర్చేస్ చేస్తేనే మనకి లోపలికి అలౌ చేస్తారు. అండ్ మనం ఎంతసేపు అయినా అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సో మీరు కనుక పాంటాయ్ చెనాంగ్ ఏరియాలో కనుక ఉంటే సో ఈ ఈవెంట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా లైవ్లీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.